మీకు ప్రభునామంలో కీర్తనలు 18వ అధ్యాయము 41 నుండి 50 వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. వారు మొర్రపెట్టిరి గాని రక్షించువాడు లేకపోయెను. యెహోవాకు వారు మొర్రపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరం ఇయ్యకుండును. అప్పుడు గాలికి ఎగురు ధూళివలె నేను వారిని నిలబెట్టిని. నీళ్ల వెంటనే ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసిది. ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతింతునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు, జనములను నాకు లోపరచువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదు. బలాత్కారం చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదు. అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను గణపరచెదను, నీ నామ కీర్తన గానం చేసేదను. నీవు నియమించిన రాజులకు గొప్ప రక్షణ చేయవాడు, అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడు. నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందునుగాక అని అంటున్నారు దావీదు మహారాజు గారు. యెహోవా జీవం కలిగిన వాడు దేవుడు, జీవం కలిగిన దేవుడు కాబట్టి మనం జీవంతో ఉన్నాము కదా, లేకపోతే మనం కూడా మరణించి ఉన్నాం. దేవుడు మనలో ఉండి కార్యం చేస్తున్న రోజు మనం శ్వాస తీసుకుంటున్నామంటే దేవుడు మనలో ఉన్నారు కాబట్టి, జీవం కలిగిన దేవుడు మనతో ఉన్నారు కాబట్టి. 46 నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు. ఎన్ని స్తోత్రాలు ఎన్ని కృతజ్ఞతార్పణలు అర్పించినా కానీ మనం రుణం తీర్చుకోలేము అసలు ఆ సృష్టికర్తకు. మనం నీవు నియమించిన రాజులకు గొప్ప రక్షణ కలుగజేయువాడు, అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడు. కానీ ఆయన చెప్పినట్లు వింటే దేవుని భయభక్తులు కలిగి ఆయన చిత్తానుసారంగా మనం నడిస్తే అప్పుడు నిత్యము జాలి కనికరము దయ మనం పొందుకోవడానికి అర్హులం అవుతాం అన్నమాట. అట్లా మనం కూడా మరి దేవుని యొక్క జాలి దయ పొందుకోవడానికి అర్హులంగా ఉండటానికి ఆయన భయభక్తులు కలిగి ఆయన చిత్తానుసారంగా నడవడానికి దేవుడు మనకు సహాయం చేయగాక. ఆమె మరి స్త్రీల గురించి మనం నేర్చుకున్నాం. మరి సర్వ సృష్టికర్త అయిన దేవుడు, అట్లాగే సర్వోన్నతుడు, మరి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన యేసు ప్రభు వారికి జన్మ ఇచ్చిన తల్లి గురించి మనం నేర్చుకున్నాం. కన్యమర్య అంటారు. కన్యమర్య లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం చదువుకున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం. 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. చూసారు మరి ఎంత దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరైనా చూస్తే దయ అనిపిస్తుందా మన మీద జాలి కలిగేటట్లుందా అది మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ నిజాన్ని ఖండించినప్పుడు మరి మనుషులు ఇష్టపడకపోతే అది వేరు, కానీ మనం చేయాల్సిన పని మనం చేస్తూ ఉండాలి. మరి మనం చూస్తే ఏమనిపిస్తుంది అనేది కూడా ఈ యొక్క దయకు ప్రాప్తురాలు అన్నమాట. అంటే నువ్వు చాలా తగ్గింపు కలిగిన దానివి, నీ దయ అనిపిస్తుంది అని, అంటే దీనత్వం కలిగిన స్త్రీ అన్నమాట. అట్లా ఉందన్నమాట. దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ప్రభు మనకి తోడై ఉన్నారా? మనం కూడా ఉన్నారా? ఉన్నారు. మన అతిక్రమం బట్టి మనల్ని దేవుడు శిక్షిస్తారు, కానీ మనల్ని వదిలిపెట్టు ఉన్నారు. మనతో ఉండి మనల్ని నడిపిస్తున్నారు. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినావు. ఇంకొక పాయింట్ అన్నమాట ఇది. చూడు, ఫస్ట్ ఏమో దయాప్రాప్తురాలు, రెండోది స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినావు. ఒక దేవుని దగ్గర నుంచి ఒక ఆశీర్వాదం పొందుకున్నామంటే మనకి ఎన్ని లక్షణాలు మనల్ని చూస్తారు కదా. మన హృదయం చూసి మన దాన్ని బట్టి మనకి ప్రతిఫలాన్ని ఇస్తారు. మనం నమ్మిన ఆమె ధన్యురాలు. నమ్మింది. దూత వచ్చాయి, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవుతావు అని అంటే ఇది ఎట్లా సాధ్యమని ఒకేసారి ఆశ్చర్యపోతుంది. కానీ పరిశుద్ధాత్మ వలన
నీవు గర్భం ధరించున్నావు అని అంటే ఓకే, ఒప్పుకుంది, విధేయత చూపించిన స్త్రీ అన్నమాట. మేరీ అదే, అమ్మో ఇదెట్లా, అందరు నన్ను ఇంతలోకి ఏంటి నీకు మ్యారేజ్ అవ్వకముందే ఎట్లా గర్భవతి అని అందరూ అంటారు. మనుషుని బట్టి ఆమె వెనక్కి తొలగింది అనుకోండి, ఈ యొక్క అద్భుత కార్యం జరిగేదా గర్భంలో నుండి? జరిగేది కాదు. కానీ విధేయత కలిగిన స్త్రీ, ఇక్కడ ఇంకో పాయింట్, విధేయత కలిగిన స్త్రీ అట్లాగే ఆమె ధన్యురాలైంది. ఎందుకనంటే విధేయత చూపించింది కాబట్టి ధన్యురాలైంది. ధన్యురాలు. ప్రభు వచ్చారంటే ఆమె గర్భంలో నుండి ఎంత ధన్యురాలు కదా. మరి ఇంకొకటి 46 వచ్చింది, 1:46. అప్పుడు మరియ ఇట్లానే, నా ప్రాణం ప్రభువును కనపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. దీనస్థితి, తగ్గింపు కలిగి, దేవుడు ఏది చెప్తే భయం భక్తి కలిగి ఉన్న మనుషులు వేరే ఉంటారా? ఆ ప్రభువు, నా ప్రాణము ప్రభువును కనపరుచుచున్నది. ఎందుకు ఇంత నిందలు పడినా కానీ మనుషులు ఎన్నో అంటారు, భయపడకుండా పరిశుద్ధాత్మ ఏం చెప్పారు కాబట్టి నేను విధేయత చూపాలని చక్కగా ఆమె దేవుని కనపరుస్తూ వచ్చింది. ఇప్పుడు అసలైతే భయపడకుండా మనం కొన్నిసార్లు ఏం చేస్తాము, ఇట్లా ఏదైనా జరగాలని జరిగితే భయపడిపోయి అసలు నువ్వు బయటికి రాము, అసలు ఇక దేవుని మర్చిపోతాము, ఏడ్చుకుంటా కృంగిపోయి అని ఈమెం చేసింది. ఎంత నిందలు వచ్చినా కానీ అవన్నీ పట్టించుకోకుండా ప్రభువుని కనపరుస్తూ వచ్చింది. మనం కూడా ఈ స్త్రీలో నేర్చుకునే విషయాలు ఏదో ఒకటి, కృంగిపోవద్దు. ఎన్ని మాటలన్నా, ఎన్ని మనుషులు ఎన్నో నిందలు అంటారు, లేచిన దగ్గర నుంచి విని పట్టించుకుంటే మనం అసలు లేవలేము. ఆ మాటలు కృంగిపోయి ఇక మనం లేవలేము, మనం ఏ పని చేసుకోలేము. మాటలన్నీ మనం పట్టించుకుంటే, ఇప్పుడు మరీ కూడా అట్లా పట్టించుకుంటే నువ్వు ఎట్లా గర్భం వచ్చింది నీకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అని అన్ని జనులు అందరూ కూడా అన్నప్పుడు ఆమె కృంగిపోయి ఉంటే దేవుడిని కనపరిచేది కాదు. అట్లాగే మనం కూడా మనకు వచ్చిన నిందలు, బాధలు, అవమానాలు ఏమైనా ఉన్నా కానీ అన్నీ పక్కన పెట్టేసి మర్చిపోయి ఈ మాటలన్నీ మనం పట్టించుకోవద్దు. కానీ మన గురి ఏంటో అదే, మన గురి పరలోకం చేరాలి. అదొక్కటే మనలోని ఈ లోకంలో ఎన్ని నిందలు, అవమానాలు వచ్చినా కానీ ప్రభువుని కనపరుస్తూ సంతోషంగా ముందుకు సాగిపోవాలి. ఈ స్త్రీ గురించి ఇది మనం నేర్చుకున్నాం. దేవుని వలన నీవు కృప పొందితివి 30లో ఉంది చూసారా. ఏమిటో ఈ శుభవచనం ఏమిటో అని ఆమె ఆలోచించుకుంటుంటుంది. ఏంటి ఇది అని ఆలోచించుకున్నప్పుడు దూత వచ్చి, మరియా భయపడకము, దేవుని దూత వచ్చి, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుని వలన కృప పొందితే ఈ లోకంలో ఎవరేమన్నా కానీ ఎవరు ఏది మనకి అడ్డు రాదన్నమాట. గర్భం ధరించి కుమారునిగానే ఆయనకు యేసు అను పేరు పెట్టుడు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడము. అదే గొప్ప దేవుడు. యేసు క్రీస్తు అంటారు. యేసు అంటేనేమో రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు, అంటే పేరుకి అర్థం. తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. దావీదు సింహాసనాన్ని ప్రభువుకి ఇస్తారు, ఉండి పరిపాలిస్తారు. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు యుగ యుగాలు ప్రభువే వెళ్తారు. మనల్ని ఆత్మని ఈ 70 సంవత్సరాల కోసం, మనుషుల కోసం మనం ఈ రక్షణను పోగొట్టుకుందామా, కాపాడుకుందామా, అది మనం డిసైడ్ చేసుకోవాలి. మనలోనే ఉంటుంది ఏదైనా. స్వేచ్ఛ ఇచ్చారు దేవుడు, స్వేచ్ఛ. నువ్వు ఇప్పుడు ఆ తోటలో కూడా అన్నీ తిరిగి ఇది ఒక్కటి తినొద్దని అంటే వెళ్ళలేదు. మరి వాళ్ళకి శిక్ష వచ్చింది కదా. అట్లాగే మనం కూడా ఇలాగ ఎలిజబెత్కి అసలు పిల్లలే లేరన్నమాట, గొడ్రాలుగా ఉంది. కానీ ఆమెకు 6వ మాసం అప్పుడు మరియా ఈ గర్భంతో ఈయన దగ్గరకు వచ్చినప్పుడు, ఎలిజబెత్ గర్భంలో ఎవరున్నారు? బాప్తిస్మిచ్చు యోహాను ఉన్నాడు. అయితే ఈమె వచ్చినప్పుడు, ఓ ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగుగాక అని అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాను. ఆ దినముందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేసెను. ఎలిజబెత్తు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసింది. గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసింది. అంటే ఈమె యేసు ప్రభు గారి తల్లి వచ్చి ఎలిజబెత్తుతో మాట్లాడినప్పుడు ఎలిజబెత్ ఏమంది? స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడ్డదా, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి
నా ప్రభు తల్లి నా వద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రార్థించను. నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలాయను. అప్పుడు మరియ ఇట్లను, నా ప్రాణము ప్రభువును కనపరుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించును. ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. దేవుని యందు ఆనందించాలి. మన ఆత్మ ఎవరి యందు? బట్టలందు, బంగారమందు, ఇళ్ళందు ఏమీ లేదు. దేవుళ్ళలోనే మనం ఆనందించాలి. ఇవన్నీ ఉండవు, ఏది స్థిరం కాదు. దేవుని యొక్క ఆత్మతో మనం సంతోషం ఒక్కోసారి ఉంటాయి, ఒక్కోసారి పోతాయి. మన హృదయం ఎప్పుడు దేనిలో ఉండాలి? దేవునితో ఆనందించాలి. ఎప్పుడు ఏమున్నా లేకపోయినా, ఎన్ని నిందలు అవమానాలు వచ్చినా, మన పిల్లలు చనిపోయినా, యోగాలు గొప్ప దైవజనులు భక్తులు ఉన్నారు కదా, ఏది జరిగినా కానీ ఆయన వదిలిపెట్టకూడదు, ఆయన్ని గణపరుస్తూనే ఉండాలి. మనం అన్ని తరములు నన్ను ధన్యురాలు. ఎందుకంటే దేవుని యందు ఆమె విధేయత చూపించింది, దేవుని వల్ల కృప పొందుకుంది, దయాపాత్ర అర్థము. ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములు. చూసారు, ఆయన కనికరము తరతరములు మనకి ఉంటానే ఉంటుంది, వదిలిపెట్టరు. భయము భక్తి కలిగి ఉండాలి. ఆయన చిత్తానుసారంగా మనం బ్రతకాలి. అంతే, మొత్తం దేవుడే చూసుకుంటారు. కష్టమైన, దుఃఖమైన, సంతోషమైన ఏదైనా దేవుడే. ఈ యొక్క మాటకు విధేయత చూపించిన ఆయన భయపడకుండా, లోకం ఏమంటదో అని ఆమె భయపడకుండా, ఆయన మీ చిత్తానికి లోబడిన స్త్రీ కాబట్టి ఆమె చాలా ఘనత పొందిన స్త్రీగా అయ్యా ఆమె పేరు పొందింది. ఆయన అట్లాగే ధన్యురాలు అయిపోయింది. తరతరములు అయ్యా మరియ గురించి చెప్పుకోవడానికి మీరు కృప చూపించారు. నాయన అయ్యా మీకు వందనాలు. అట్లాగే మేము కూడా తండ్రి అయ్యా మాలో ఉన్న పొరపాట్లన్నింటినీ తీసివేసుకొని తండ్రి నాయన అయ్యా మీ ఎందుకు భయభక్తులు కలిగి అయ్యా దయను పొందుకునే స్త్రీలుగా నేను మరి మేమందరం ఉండటానికి సహాయం చేయండి తండ్రి. దృష్టిని చెదరగొడతానన్నారు తండ్రి. మాలో ఎవరిలో నేను గర్వం ఉంటే ఆయన తీసివేయండి తండ్రి. గర్విష్ఠులను గద్దెలు దించుతానన్నారు తండ్రి. నేను సింహాసనాలు చెదరగొడతానన్నారు. తగ్గింపు కలిగి నేను దేతులతో భయభక్తులతో ఉండడానికి సహాయం